మరెందరూ గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుంటాం మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన బై మాస్టర్ ఉమాదేవి గారు. గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. ప్రియాతి ప్రియమైన దైవమా, ఆత్మనే అయి ఉన్న నేను, స్వయాన్ని అయి ఉన్న నేను, కాంతి స్వరూపాన్ని అయిన నేను, దివ్య ప్రకాశాన్ని అయి ఉన్న నేను, నా అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవడానికి, ధ్యానపు కిరణాలతో నా జీవితాన్ని వికసింప చేసుకోవడానికి నేను నడుము బిగించి రామ్తా తండ్రి ద్వారా అత్యుత్తమ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి కొనసాగుతున్నాను. ఈ క్రమంలో నేను తెలుసుకునే ప్రతి విషయాలను మొదటగా నా మానసిక క్షేత్రంలో, తర్వాత మస్తిష్క క్షేత్రంలో, ఆ తర్వాత నా శారీరక క్షేత్రంలో, అటుపై నా భౌతిక క్షేత్రంలో అవన్నీ ఫలించేలాగా, ప్రజ్ఞావంతంగా నిరూపించబడేలాగా నేర్చుకున్న దానికి ప్రతినిధిగా నేను జీవించేలాగా ఆశీర్వదించు తండ్రి. నన్ను ధ్యానానికి ప్రతినిధిగా, స్వయానికి స్వయంగా, ఆత్మకి ఆత్మగా, దివ్య ప్రకాశానికి ప్రకాశంగా మార్చు తండ్రి. ఈ క్రమంలో నా సాధన సర్వాధికంగా, నిర్విరామంగా, త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధితో కొనసాగించే ధైర్యాన్ని, పట్టుదలని నాకు ప్రసాదించు తండ్రి. వాటితో నేను నిర్విరామంగా, నిర్విఘ్నంగా నా ధ్యాన సాగర మదనాన్ని మదించి అమృతతత్వాన్ని ఫలితంగా పొందుతాను. అమృతతత్వాన్ని పొందే క్రమంలో నేను ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సర్వస్వాన్ని తట్టలుగా అందుకుంటాను. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. సోబిట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఉమాదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్. ఉమ్మక్క ప్రేయర్ చాలా బాగుంది. భాను మాస్టర్ది చాలా బాగుంది, సూపర్. భాను మాస్టర్ పెట్టారు. మొత్తం వైట్ బుక్ అంతా దాంట్లోనే వచ్చేసింది. అందుకే నిన్న కూడా కొంచెం కాంటంప్లేట్ అట్లా అన్నారు కదా, అందుకని ఈ రోజు ఇది చదివినాను. చాలా బాగుంది ఉమ్మక్క, సూపర్. రాశారా మీరు? థ్యాంక్ యూ. నేను రాసుకున్నాను మేడం. దాన్ని పెట్టండి గ్రూప్ లో, రాసిన దాన్ని. ఓకే మేడం. ఎప్పుడు చెప్పారు అది? ఇది చాలా రోజులైంది మేడం. ఒకసారి ఇట్లనే వీడియో పెట్టారు, అప్పుడు నోందా అన్నోన్ అంటే నేను ఒకటి వేసాను కదా, అంతకు ముందు ఇట్లనే ప్రార్థన అని చెప్తున్నారు, భాను మాస్టర్ అని ఉంది, ఏమంటే రాసేసుకున్నాను. వెరీ గుడ్. జ్యోతి మాస్టర్ మీకు మీ యాటిట్యూడ్ లో వెళ్తున్నారు. మేడం కూడా ప్రార్థనలు అంటే చాలా బాగా మేడం పట్టుకుంటారు. ఇది ఫిక్స్ అయిపోయింది కదా మేడం, ప్రార్థన అనగానే ముందు ఏదైనా కానీ ముందు రాసి పెట్టేసుకుంటాను అట్లా. అంతే అంతే. పెట్టండి, రాసింది పెట్టండి, అందరూ రాసుకుంటారు. సరే మేడం, పెడతాను. ఓకే మాస్టర్స్. నిన్న చెప్పిన దాంట్లో లాస్ట్ ఏ పాయింట్ చెప్పుకొని మనం లీవ్ అయ్యాం మాస్టర్స్? చూడండి ఒకసారి. మనం ఏం చెప్పుకున్నాం? నిన్న లాస్ట్ లో నాకు గుర్తుంది, కానీ మీకు రివిజన్ అవ్వాలి, అందుకని. ప్రభాత సూర్యుల్ని, సంధ్య ఆకాశం, సమస్త సుందర సంభవాలను సృష్టించింది మీరే. అసంఖ్యాకమైన తెలివితేటలు మీరే అంటున్నారు మేడం. అసంఖ్యాకమైన తెలివితేటలు. ఒక డిక్లరేషన్ చెప్పారు, ఐ ఆమ్ క్రియేటర్. స్వయంగా సృష్టికర్తలు మీరే, నేనే సృష్టికర్తను. ఇక్కడ ఏం చెప్తున్నట్టుంటే, ఇంకా ఓ మై బిలవ్డ్ బ్రదర్స్, ద అండర్స్టాండింగ్ ఆఫ్ హూ ఈచ్ ఆఫ్ యూ ఆర్ ఈస్ ఇండీడ్ ఏ collection of illusions you have been living for thousands of years. You are more than merely human. You are far greater than the limited creator called man. You are God. You always been, you always will be.
You are the great immortal creators who have been living here life after life to realize this grand understanding that you allow to be taken away from you. చెప్తానంటే ఓ నా ప్రియమైన ఓ సోదరులారా, మీలో అదే కదా, ఎవరు మీరు? మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ అసంఖ్యాకమైన భ్రమల యొక్క సముదాయాలతో వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా నిర్మించుకున్న అవగాహన స్వరూపాలే. మీరెవరు అంటే మీరు గొప్ప అవగాహన స్వరూపాలు. ఎవరు మీరు? మళ్ళీ ఎందుకున్నారు? ఏమిటి మీ జీవిత మహాశయం? హఠాత్తుగా ఓ సమయపు వీచికలో జన్మించి మళ్ళీ లేకుండా పోవడానికి అనుకుంటున్నారా? మీరెవరు? మీరు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? మీరు ఎందుకు వచ్చారంటే హఠాత్తుగా ఓ సమయపు వీచికలు అలా జన్మించి మళ్ళీ లేకుండా పోవడానికి అనుకుంటున్నారా? అంతేనా? కాదు. ఇది వరకు మీకు జన్మలే లేవని ఎలా అనుకుంటున్నారు? అయితే ఇప్పటి జన్మ ఎందుకు మీకు? అసలు మీరే ఎందుకు పుట్టాలి అంటున్నారు. హూ ఆర్ యూ? వై ఆర్ యూ హియర్? వాట్ ఈజ్ యువర్ పర్పస్ అండ్ యువర్ డెస్టినీ? డూ యూ థింక్ యు ఆర్ మెర్లీ ఏ క్రియేటర్ ఆఫ్ coincidence born to live in a wisp of time and then to be no more? Indeed, what makes you think you did not live before? Why now and why you? నువ్వే ఎందుకు పుట్టాలి? ఇప్పుడే ఎందుకు పుట్టాలి? అసలు దీనికి ఒక పర్పస్ లేదనుకుంటున్నావా నువ్వు? అసలు నువ్వు ఎందుకు పుట్టావు అనుకుంటున్నావు అని, నువ్వు ఎందుకు పుట్టామో ఇప్పుడు చెప్పడానికి వచ్చారు చూడండి ఆయన. గాలి వీచినట్లు you have lived upon this plane thousands of lifetimes and you have come and gone like a fickle wind. విండ్ అంటే పవనము, గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ఎందుకు చదువుతున్నానంటే క్రమంగా మనకి రామ్తా గారి ఇంగ్లీష్ అర్థం అవ్వాలి. ఖచ్చితంగా ఈ అర్థం కాదనుకుంటాం కానీ లైట్ అది చాలా ఈజీ ఇంగ్లీషు. అవి మనకి కామన్ గా మారిపోతాయి వినగా చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకని చదువుతున్నా ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ తెలుగు రెండు చదువుతున్నాను అండి. సో యు హ్యావ్ లివ్డ్ అపాన్ దిస్ ప్లేన్ thousands of lifetimes and you have come and gone like a fickle wind. రాములమ్మ గారు మ్యూట్. రైట్, వెల్కమ్. ఇప్పుడే వచ్చినట్టుగా. You have lived every face, every color, every creed, every religion. You have whirled and been whirled upon. You have been king and servant alike. You have been sailor and captain. You have been conqueror and conquered. You have been everything there is in all of your historical understanding. Why? For the purpose of feeling, for the purpose of wisdom, for the purpose of identifying the greatest mystery of all times, you. విద్దామా వద్దా అని సందిగ్ధంలో ఓ పవనము వీచినట్లు ఈ భూతలం మీద కొన్ని వేల సార్లు మీ జీవన్ మరణాలు సంభవించాయి, జనన మరణాలు సంభవించాయి. మీకు తెలుసా? వెళ్దామా వద్దా, భూతలం మీదకి వెళ్దామా వద్దా అనుకుంటూనే ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సంవత్సరాలు మీ జీవితంలో గడిచాయి. ఈ భూతలం మీద మీరు ఎన్నోసార్లు జన్మించారు, మరణించారు.
అన్ని రూపాలతోనూ, అన్ని వర్ణాలతోనూ, అన్ని జాతులలోనూ, అన్ని మతాలలోనూ మీరు జీవించారు. యుద్ధాలలో విజేతగా, పరాజితుడిగా కూడా అయ్యారు. విజేతగా ఒక అనుభవం, పరాజితుడిగా ఒక అనుభవం. అనుభవాల సారం కోసమే కదా .0 నుంచి భూతలానికి దిగి వచ్చేది. ఇంకా జన్మాంతరాల్లో రాజుగా, సేవకుడిగా కూడా అయ్యారు. నావికుడిగా, నౌకాధిపతిగా కూడా అయ్యారు. మానవ చరిత్రలో అన్ని పాత్రల్ని మీరు పోషించారు. అవన్నీ ఎందుకోసం? ఎందుకు అంటే అన్ని అనుభూతుల్ని అనుభవించడానికే. ఎలా ఉంటదో చూడ్డానికే. మరి వివేకాన్ని, ప్రజ్ఞను సంతరించుకోవడానికే. ఆ అనుభవం ద్వారా ఏమొస్తుందంట? అది మంచిదైనా, చెడ్డైనా అది మన ప్రజ్ఞగా మిగిలిపోతుంది. ఓ వివేకంగా ఇప్ అప్ ఇప్పుడే గడిచిపోయిన ఓ వివేకంగా అది మనలో స్థితమవుతుంది. ఆ అనుభవం కోసం, ఆ ప్రజ్ఞ కోసం అన్నమాట. అత్యంత నిగూఢము, పరమ రహస్యము అయిన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికే. ఇది ఎంతో నిగూఢం, పరమ రహస్యం. నేనెవరు అని మనల్ని మనం తెలుసుకోవడానికే అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే, వేర్ డూ యూ థింక్ యూ కేమ్ ఫ్రమ్? నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు ఇక్కడికి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? డూ యూ థింక్ యు ఆర్ సింప్లీ ఏ రిచ్డ్ బంచ్ ఆఫ్ సెల్యులర్ మాస్ దట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏ సింగులర్ సెల్? ఏకకణ దశ నుంచి ఎదిగి తయారైన నికృష్ట జీవ పదార్థపు ముద్ద మాత్రమే మీరు అనుకుంటున్నారా? కానే కాదు. అయితే మీ కళ్ళ వెనకే ఉండి అన్నింటినీ నిశితంగా గమనిస్తూ ఉన్నది ఎవరంటారు? చూడండి చెప్తున్నా. దెన్ హూ ఈస్ ఇట్ దట్ పీర్స్ సో intently from behind your eyes? What is the essence that gives you your uniqueness and personality, your character and gist, your ability to love, to embrace, to hope, to dream, and the awesome power to create? And where did you accumulate all the intelligence, all the knowledge, all the wisdom that you display even as a little child? Do you think you became what you are merely in one lifetime that is only a breath in eternity? చెప్తున్నారు. కానీ మళ్ళీ తెలుగులో ఏంటంటే ఏం చెప్తున్నారు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి, ఈ భూతలం మీదకి? ఏక కణ దశ నుండి ఎదిగి ఆ కణమే నేను అనుకుంటున్నావా? ఆ నికృష్టపు జీవ పదార్థమే నేను అనుకుంటున్నావా? అయితే ఒకటి విషయం చెప్పు అంటున్నారు రాంప. మీ కళ్ళ వెనకే ఉండి మీ కళ్ళ వెనకే ఉన్న అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నది ఎవరంటారు? మీకు ప్రత్యేకతను, ఒక స్వరూపాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని, ఉత్సాహాన్ని, ప్రేమించే సామర్థ్యాన్ని, కలుపుకోలుదనానికి ఆశలను, స్వప్నాలను, అద్భుత సృజనాత్మకతను అందిస్తున్న శక్తి సారం ఏమిటంటారు? సార్ ఆలోచించండి. మీ బాల్యం నుంచి అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇప్పటి మీ ప్రజ్ఞా కౌశలం అంతా కూడా అనంత శాశ్వతత్వంతో పోలిస్తే ఒక్క ఒక్క శ్వాసే కదా. ఒక్క శ్వాస మాత్రమే అయిన ఈ ఒక్క జన్మలోనే మీకు సిద్ధించింది అనుకుంటున్నారా? ఇప్పుడు మనకే తెలియని కొన్ని విచిత్రమైన పనులు అప్పుడప్పుడు చేస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి చేసాము అని అంటే కొన్ని జన్మల నుంచి మనలోనే ఉన్న అవన్నమాట. Everything that you are, you have become over the vastness of time by living life after life after life
And from each of those life experiences, you have gathered to you the wisdom that has helped to formulate the uniqueness and the beauty called you. You are much too priceless. You are much too beautiful to have been created for only a moment. Seize upon the eternalness of time. అని తెలుగులో ఏం చెప్తున్నారు? మీ ప్రజ్ఞా పాఠవాలన్నీ కూడా, మీ సర్వస్వం అంతా కూడా అనంతకాల గమనంలో మీ జీవితాల వలనే, మీ జన్మ పరంపర వలనే ఏర్పడి ఉంది తెలుసా. ఏదో నేను ఒక ఒక కణంతో అండము పిండము బ్రహ్మాండం అన్నట్టు ఒక ఏకకణ పదార్థంతో ఒక నికృష్టమైన ఓ మాంసం ముద్దనే అని మీరు అనుకుంటున్నారా? పొరబడుతున్నారు. అలా అనుకుంటే మీ కంటి వెనుక కనుపాప వెనుక ఉన్న నిశితమైన ఆ సూక్ష్మమైన ఆ దృష్టి ఏమిటంటారు? అది మాంసం ముద్ద కానే కాదు. కాబట్టి ఇదంతా కూడా మీ ప్రజ్ఞా పాఠవాలు. అంటే నీ యొక్క ప్రజ్ఞ అంటే ఏంటి? ఇప్పుడే గడిచిపోయిన ఓ గతం ఓ వివేకంగా ఏర్పడి అది మన ప్రజ్ఞగా స్థితమవుతుంది. అది మన ప్రజ్ఞ. అది కాబట్టి మన ప్రజ్ఞా పాఠవాలన్నీ కూడా, సర్వస్వం అంతా కూడా అనంత కాల గమనంలో, అంటే అనేక జన్మల కాల గమనంలో అప్పుడు పొందిన ఆ జీవితాల వల్లే, మీ జన్మ పరంపరల వల్లే ఏర్పడింది. మరి ప్రతి జన్మలోనూ మీరు ప్రోగు చేసుకున్న వివేకము, జ్ఞానము మనోహరంగా మేళవించి ఇప్పటి మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా, ఇప్పటి మీరుగా సంభవించి ఉంది. ఎంతో అమూల్యము, ఎంతో సౌందర్యవంతము అయిన మీ సృష్టి జరిగింది అనంతకాల విస్తృత క్షణం మాత్రం. అనంత కాలంలో, నేను అనంతం, 0, నేను అనంతం. ఆ అనంత కాలంలో విస్తృతమైంది కదా సెకండరీగా. అనంత కాలంలో విస్తృత క్షణంలో ఆ క్షణమాత్ర జీవనం తరువాత మృత్యువాత పడడం కోసం మాత్రం కాదు, కొనసాగడం కోసమే. మీ ఈ జీవితం ఎటువంటిదంట? ఎంతో అమూల్యమైనదంట, ఎంతో సౌందర్యవంతమైనదట. అప్పుడు అటువంటి అద్భుతమైన సృష్టి జరిగింది అనంతకాల విస్తరణలో. మరి మీరు అద్భుతంగా అనంతంగా విస్తరిస్తూ అనుభవాల సారం పెంచుకోవడం కోసమే అన్నిటిని సృష్టిస్తారు, అనుభవిస్తారు, వస్తారు. దీనికోసమే మీ జీవితం ఎటువంటిదంట? ఇక్కడ చూడండి, అమూల్యం. దీనికి ఏం చెప్పాడు చూడండి ఇక్కడ. అమూల్యం అనే దానికి ఇంగ్లీష్ లో ఎంత బాగుంది. యూనిక్నెస్. యు హ్యావ్ గ్యాదర్డ్ టు యూ ద విజ్డమ్ దట్ హ్యాస్ హెల్ప్డ్ టు ఫార్ములేట్ ద యూనిక్నెస్, ఓ ప్రత్యేకత, అండ్ ద బ్యూటీ కాల్ యూ, ఓ ప్రత్యేకమైనది, ఒక అమూల్యమైనది, ఒక అందమైనది నీ జీవితం తెలుసా. యు ఆర్ మచ్ టూ ప్రైస్లెస్. నీ జీవితం నువ్వు ఎంత వెలకట్టలేనంత అమూల్యమైన వాడివి తెలుసా. అసలు వెలే చెల్లించలేవు, అంత మహోన్నతుడివి నువ్వు. యు ఆర్ మచ్ టూ బ్యూటిఫుల్. నువ్వు ఎంతో సౌందర్యవంతుడివి. టు హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ ఓన్లీ మూమెంట్స్, సీజ్ అపాన్ ద ఎటర్నల్నెస్ ఆఫ్ టైం. ఒక్క జీవితంతో ముగిసిపోయేదానికి వచ్చిందైతే మాత్రం కాదు నీ జీవితం అంటున్నారు. మాస్టర్స్ అర్థమైందా? ఎవరు మాట్లాడతారు? షేర్ చేసుకోవాలి. మరి మనం చెప్పుకున్నది మళ్ళీ షేర్ చేసుకుంటేనే మన ప్రజ్ఞగా ఉంటుంది. మీరు లైవ్ సెషన్ లో కూడా చూసారు కదా, కొంచెం చెప్తారు. షేర్ యువర్ నైబర్స్ అంటాడు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్, లవ్ యూ. అదే మనం ఎన్నో జన్మల నుంచి వచ్చాము, ఎందుకు వచ్చామో అనుకుంటున్నాం కదా. భూమి మీదకి ఎందుకు వచ్చామో అంటే రాజుగా వచ్చాం, మంత్రిగా వచ్చాం, అన్ని రకాలుగా వచ్చాం. అన్ని రకాలుగా వచ్చి ఎందుకు వచ్చాం అనుకుంటున్నాం. కానీ
మనలో మనం అంటే అక్కడక్కడ పాయింట్ చెప్తున్నాను నేను నాకు నచ్చిన పాయింట్. అవే అక్కడ అట్లాగే చెప్పాలి. బాగుంది, అంతా బాగుంటది ఎప్పుడును. మనకేంటంటే విశ్వ చైతన్యంగా మనం ముక్తి దేవతకి వెళ్తాక రాలేదు, మనమంతా కాదు చైతన్యంగా ఉంటాకి. అలాగే మనకి కళ్ళ వెనకాల ఎవరున్నారు, కళ్ళ వెనకాల మనకు కనిపించే కళ్ళు వెనకాల ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళెవరో కాదు, ఆ శక్తి, ఆ పవర్, అది నువ్వే. ఆయన మన తండ్రి ఆ శక్తి. కంటి వెలుగు, ఆ కంటి వెలుగే ఇది అనొచ్చు, కాంతి అనొచ్చు, మన శక్తి అనొచ్చు, మన సృష్టి కాంతి, అది నువ్వే. కాబట్టి మన కళ్ళ వెనకాల ఉంది మనకు మూలం. మనకు కనిపిస్తుంది అందుకే మనం కళ్ళు తెరవగానే మనకు కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి మన శాస్త్రం. థ్యాంక్ యూ బాగుంది. ఇంకెవరు? మమతా మేడం గాని, గీతా మేడం గాని మాట్లాడతారా? ఉమాదేవి మేడం. మాట్లాడుతున్నారా? ఎక్కువ ఎస్ మాస్టర్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు అంటే, యూ థింక్ యువర్ పేరెంట్స్ క్రియేటెడ్ యూ. నీ తల్లిదండ్రులే నీ సృష్టికర్తలు అనుకుంటున్నారా మీరు? యువర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ యువర్ జెనెటిక్ పేరెంట్స్, బట్ దే డిడ్ నాట్ క్రియేట్ యూ. వాళ్ళు జన్యుపరంగా మాత్రమే మీ జన్మకర్తలు, కానీ మిమ్మల్ని సృష్టించింది మాత్రం వాళ్ళు కాదు. బాగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మీ ప్రియ సోదరులే. బాగా అర్థం చేసుకుంటే కనుక వారు మీకు సోదరులే. మీకు కూడా వాళ్ళకు ఉన్నంత వయసే ఉంది. ఇన్ ఏ గ్రేటర్ అండర్స్టాండింగ్ దే ఆర్ యువర్ బిలౌడ్ బ్రదర్స్ అండ్ యు ఆర్ ఇండీడ్ యాజ్ ఓల్డ్ యాజ్ దే ఆర్. ఫర్ ఆల్ ఎంటిటీస్ వర్ క్రియేటెడ్ ఇన్ ద సేమ్ మూమెంట్. అందరూ కూడా అన్ని రూపాలు ఒకే క్షణంలో సృష్టించబడ్డాయి కనుక మహోన్నతము మహావైభవోపేతము అయిన ఆలోచన స్వీయ ధ్యానంలో, దీని ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నాడు చూడండి, మూమెంట్. ఆల్ వర్ బోర్న్ వెన్ గాడ్ ద గ్రాండ్ అండ్ మ్యాగ్నిఫికెంట్ థాట్ పెట్టుకోండి మాస్టర్స్, అద్భుతమైన ఒక ఆలోచన, కాంటంప్లేటెడ్ అండ్ ఎక్స్పాండెడ్ ఇట్ సెల్ఫ్. కాంటంప్లేట్ అయింది, నేను ఎవరు అనుకుంది, తర్వాత అది అర్థం కాగానే ప్రైమరీ నుంచి సెకండరీగా విస్తరించి తన జర్నీని స్టార్ట్ చేసిన ఏకకాలంలో అసంఖ్యాకంగా విస్తరించిన కాంతి పుంజాలమే మనమందరం. యావత్ సృష్టి కూడా ఏకకాలంలోనే ఉద్భవించింది. కాకపోతే అందరము ఒక్కసారిగానే ఏకకాలంలో ఉద్భవించినప్పటికీ ఒక్కొక్కరం ఒక్కొక్కసారి దిగి వచ్చాం. ముందొచ్చిన వాళ్ళు తండ్రులు గాను, తాతలు గాను, అన్నలు గాను అలా ఉన్నారు. అలా ఏకకాలంలోనే ఒక మహా వైభవోపేతము ఇంటూ ద బ్రిలియన్స్ ఆఫ్ లైట్ మ్యాగ్నిఫికెంట్ థాట్. చూడండి, ఆల్ వర్ బోర్న్ వెన్ గాడ్ ద గ్రాండ్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ thought contemplated and expanded itself into the brilliance of light. అసంఖ్యాకంగా విస్తరించిన కాంతి పుంజాలు ఏకకాలంలోనే అందరం ఆవిర్భవించాము. అలాగా మహోన్నతము మహావైభవోపేతమైన ఆలోచన స్వీయ ధ్యానంలో అంటే కాంటంప్లేషన్ లో స్థితమైన భగవత్ సంకల్పమే మహోజ్వల కాంతి తేజస్సుగా పరివర్తితమై క్షణంలోనే యావత్ సృష్టి కూడా సంభవించింది. మీ ఉనికి కూడా సరిగ్గా ఆ క్షణంలోనే సంభవించింది. ఆ క్షణంలో మీ జననం కూడా జరిగింది. మీ పితరులు ఆ దైవమే, మాతా పిత తత్వం కూడా ఆ దైవానిదే. దైవమే జగత్పిత. that is when you came to be, that is when you were born. Your true parent is God. నిజమైన దైవం, నిజమైన తండ్రి ఆ జగత్పిత, ఆ దైవమే. ద మదర్ ఫాదర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ లైఫ్. ఇదే అన్నమాట తండ్రి తనయుడు. మళ్ళీ మనము 0.0 నుంచి
వాయిడ్ అండ్ పాయింట్ జీరో నుంచి పిరమిడ్ వరకు మన జర్నీని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు అది అర్థమవుతుంది. అర్థమైందా మాస్టర్స్? ఏకకాలంలో ఆవిర్భవించిన మనం అందరము కూడా సోదరులమే. కాకపోతే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కసారి రాబట్టి ముందు వచ్చిన వాళ్ళు తాతలుగా తండ్రులుగా అలా బంధువర్గంగా ఉండటం జరిగింది. కాబట్టి వాస్తవానికి చెప్పుకుంటే అందరము ఒక్కసారి అసంఖ్యాకంగా ఆవిర్భవించిన కాంతి పుంజాలమే. మరి అబ్జర్వర్ గా ఉంటూ ఇట్లా ఇదంతా కూడా మళ్ళీ ప్రాసెస్ ఉంది మాస్టర్స్. అర్థమైందా మాస్టర్స్? ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆగుదామా ఇక్కడ? కొంచెం చెప్పుకుందాం, లిస్ట్ చేసేసుకుందాం ఆగి. మమతా మేడం మీరేం అర్థం చేసుకున్నారు చెప్పరా? వీలుందా? గాడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మేడం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చినా గాని అందరూ ఇంతకు ముందు అన్నదమ్ములు అక్క చెల్లెలు అయిన వాళ్ళే, అందరూ కాంతి పుంజాలే భూమి మీదకి వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్కరిలోనూ ఆ జ్ఞానము ఉన్నది చెప్తున్నారు మేడం. అందరమీ కూడా ఏకకాలంలో ఆవిర్భవించాం. అందరం కూడా ఏకకాలంలో ఆవిర్భవించామని చెప్పి చెప్తున్నారండి. అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ, ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మ తీసుకొని వచ్చాం అంతే భూతలం మీదకి. ఎక్కడి నుంచి? పాయింట్ జీరో నుంచి. తర్వాత నువ్వు తల్లిదండ్రుల నుండి వచ్చావని అనుకుంటున్నావేమో జంటిగా, కానీ సృష్టించింది సృష్టికర్త వేరు అని చెప్పి చెప్తున్నారు మేడం. ఈ పాయింట్ బాగా నచ్చింది మేడం. జగత్పిత. ఆ పిత ఎవరు? అది కూడా తాను సంకల్పించుకున్నాడు కాబట్టి ఓ తల్లి గర్భాన్ని ఎంచుకొని భూతలం మీదకి వచ్చింది నువ్వే. నువ్వు ఎంచుకున్నావు కాబట్టి వాళ్ళకి పుట్టావు, వాళ్ళకి వచ్చావు భూతలం మీదకి. అక్కడ మహాశూన్యంలో అందరూ ఒకటే. ఇంకా చెప్తారు ముందు పోయే కొద్ది. ఇక్కడ వరకు క్లియర్ కదా మాస్టర్? చెప్పండి సురేష్ గారు, అర్థమైందా? తోట సురేష్ గారు అర్థమవుతుంది. రోజు రెగ్యులర్ గా ఉంటూ ఉంటే అర్థమవుతుంది. ఇది కనెక్టివిటీ ఉంటుంది. రైట్. థింక్ యువర్ బాడీ ఈజ్ యూ. Is it not? It's not. Your body is only a clock that represents the unseen essence that is your true identity. The collection of feelings, attitudes called your personality self that lies within your embodiment. నీ శరీరమే నువ్వు అనుకుంటున్నావా? మీ దేహాన్ని నేను అని అనుకుంటున్నారా మీరు? కానే కాదు. మీ నిజ అజ్ఞాత తత్వాన్ని కప్పి ఉంచుతున్న ఓ తొడుగు మాత్రమే మీ శరీరం. మీ అనుభూతులు, సహజ స్వభావ లక్షణాలే మీ వ్యక్తిత్వంగా, మీ ఆత్మగా, మీ ఉనికిగా మీరు ఉండి దేహం, శరీరం, స్వరూపం అనే పై తొడుగుతో కప్పబడి ఉంటున్నారు. సో వెయిట్ మాస్టర్స్, ఇక్కడ ధ్యానించండి నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఇది ధ్యానించి అమనిపోతాం. ఆయన ఏం చెప్తున్నారు? పాండర్ దిస్ ఫార్ ఏ మూమెంట్. కొంతసేపు ఈ విషయాన్ని ధ్యానించండి అంటున్నాడు. వాట్ డూ యూ లవ్ అబౌట్ అనదర్ ఎంటిటీ? మీలో దేన్ని మీరు ప్రేమిస్తున్నారు? ఈజ్ ఇట్ ద బాడీ? మీ దేహాన్న, శరీరాన్న? నో, కాదు. దానికంటే అతీతంగా ఉన్న దాని సారాన్ని, వ్యక్తిత్వ మూలాన్ని, మాధుర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు. నో, ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అనదర్ దట్ యు లవ్, ద అన్సీన్ పర్సనాలిటీ సెల్ఫ్ that lies behind the eyes. What you love about another is the unseen essence that makes the body work, that makes the eyes flicker, the voice melodious, the hair have sheen, the hands have touch. మీరు ప్రేమిస్తూ ఉన్న దాన్ని దేన్ని? ఇతరుల్లో మీరు ఇష్టపడేది దేన్ని?
వారికి వన్నె తెస్తున్న, ఆకర్షణను కల్పిస్తున్న అద్భుత శక్తి ప్రకాశాన్ని మీరు ప్రేమిస్తున్నారు. చూడండి, ఈ శరీరం కంటే అతీతంగా ఉన్న దాని యొక్క సారం ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వం. ఇప్పుడు సుబ్బలక్ష్మి శరీరాన్నే కాదు, సుబ్బలక్ష్మి ఒంట్లో ఉన్న కొన్ని లక్షణాలు ఉంటాయి. తనతోటి మరి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళకి అబ్బా సుబ్బలక్ష్మి ఇది నచ్చింది, ఇదిగో నాకు వచ్చేసి మరి గీతా మేడంలో ఇది నచ్చింది, నాగిని మేడంలో ఇది నచ్చింది. ఆ లక్షణాలు ఉంటాయి చూడ, అవి మనకి మన సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఉన్న ఒక కామన్, నాలో ఉన్నదే మీలో ఉంది అని ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో ఆ మాధుర్యం, ఆ వ్యక్తిత్వ మూలం ఏదైతే ఉందో దానిని, ఆ మాధుర్యం, వాళ్ళ మాటలోని మాధుర్యం, వాళ్ళ స్వరంలోని మాధుర్యం, వాళ్ళ ప్రేమలోని మాధుర్యం ఏదైతే ఉందో దానిని మీరు ఇష్టపడతారు. కానీ ఆ శరీరం మాత్రమేనా? ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు. తెలుసుకోండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. కళ్ళ వెనక దాక్కుని ఉన్న ఆ ఆ వెలుగు, కంటి వెనక వెలుగు ఉన్న ఆ వెలుగు ఏదైతే ఉందో దానిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఇతరుల్లో మీరు ఇష్టపడేది వారికి వన్నె తెస్తున్న, ఆకర్షణ కల్పిస్తున్న అద్భుత దివ్య శక్తి ఏదైతే ఉందో ఆ దివ్య శక్తి ప్రసారాన్ని మీరు ప్రేమిస్తారు. వారి కళ్ళల్లో కాంతులకు ఏది మెరుగులు తెస్తోందో, ఏ చైతన్యం అయితే వాళ్ళల్లో మెరుగులు తెస్తోందో, వాళ్ళ మాటల్లో మాధుర్యాన్ని ఏది నింపుతోందో, వాళ్ళ కురుల్లో తళుకు మెరుపులను ఏది తెస్తోందో, వాళ్ళ స్పర్శలో హాయిని, లాలిత్యాన్ని ఏదైతే సృష్టిస్తోందో ఆ అద్భుత దివ్య శక్తి స్వభావాన్నే మీరు ప్రేమిస్తోంది. ఆ శరీరం మాత్రమే కాదు. ఎస్ మాస్టర్స్, మనం కాంటంప్లేట్ అవుదాం. ఆయన ధ్యానించండి అన్నారు ఇక్కడ. ప్లీజ్ ఫౌండర్ దిస్ ఫార్ ఏ మూమెంట్ అన్నాడు. కొంతసేపు ఈ విషయాన్ని ధ్యాని. ఎస్, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్. నేను పంచభూతాలతో పరినిమితమైన ఈ శరీరం మాత్రమే నేను కాను. హృదయం మీద చేతి వేసుకోండి మాస్టర్స్. ఇదే ఇంకా కాంటంప్లేషన్. ఇలా కాంటంప్లేట్ అయిపోతాం మనం. పంచభూతాలతో పరినిమితమైన ఈ శరీరం మాత్రమే నేను కాను. పరిపరి విధాల పరిభ్రమిస్తున్న ఈ మనస్సును మాత్రమే నేను కాను. మంచి చెడుల విచక్షణని ఎంచుతున్న ఈ బుద్ధిని మాత్రమే నేను కాను. ఈ శరీరం కంటే అత్యున్నతమైన దానిని, ఈ శరీరం కంటే అతీతంగా ఉన్న అద్భుతమైన దివ్య శక్తిని నేనే, దివ్య సారం నేనే. ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్. నేను దివ్య చైతన్యాన్ని, నేను జీవాధార శక్తిని నేనే. ఐ ఆమ్ లవ్. నేను అనంత ప్రేమను. మహాశూన్యాన్ని నేనే, మహాశూన్యం నుంచి ఆవిర్భవించిన నేను సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టికర్తను. నాకు కావలసిన దేన్నైనా నేను ఐఎమ్ శివ ద క్రియేటర్. నేను సృష్టికర్తగా నాకు కావలసిన హెల్త్ ని, వెల్త్ ని, జాయ్ ని, అబండెన్స్ అన్నింటినీ నేనే సృష్టించుకోగలను. నా దివ్యత్వానికి అడ్డొస్తున్న ప్రతి అంశాన్ని సాక్షాత్తు శివుడే అయిన లయకారుడిగా లయం చేసేస్తాను ఇప్పుడే, ఇక్కడే. I am divine consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life.
I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am moral. I am righteous. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. నా అతీంద్రియ శక్తులు పూర్తిగా వికసించి ప్రకటించబడుతున్నాయి. I know the thoughts of others. నేను ఇతరుల ఆలోచనలు కూడా నాకు తెలుస్తాయి. I can see things others do not. ఇతరులు చూడలేని వాటిని కూడా నేను చూడగలను. I know the future and make my choices accordingly. నేను భవిష్యత్ దర్శనం చేయగలను. అలా భవిష్యత్ దర్శనం చేసి నా ఎంపికలు నేను చేసుకోగలను. I am precognate. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dream. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience conscious self. I see in full view my radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I come in with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day and in every way I am getting better and better. My passion is ever inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am a genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. My unconscious impressions are realized. My reticulate activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impression. I am master of manifesting objects. I am master of the dance. I am master of the field. I find my cards on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess a tenacity. I encompass great stamina. My body is strong and powerful.
My body reflects perfection. My body functions at its optimum level. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is strong and powerful. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it, Master. Peace, focus, God at all. ఈ సెషన్ ఇంతటితో కన్క్లూడ్ అవుతుంది.